Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఆ కాన్సెప్టే ఎస్ఎల్ఈ. దీన్నే సిస్టమిక్ లూపస్ ఎరిథోమెటోసిస్ అని అంటారు. ఇది ఒక పెక్యులియర్ కండిషన్. ఈ కండిషన్లో ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయ్యి, ఇది కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మన శరీర భాగాల్ని బయటి శరీర భాగాలు అనుకుని మన శరీర భాగాల మీదే రివర్స్లో అటాక్ చేయడం మొదలవుతుంది. అంటే మనకున్న పోలీస్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, కన్ఫ్యూజ్ అయిపోయి, మిస్లీడ్ అయిపోయి మన ఓన్ కంట్రీమెన్ మీద అటాక్ చేసి ఎలా ఉంటుందో అలాంటి దాన్ని ఎస్ఎల్ఈ అని అంటారు. అంటే ఈ ఎస్ఎల్ఈలో మన బాడీ ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మన ఓన్ ఆర్గాన్ సిస్టమ్స్ డ్యామేజ్ అవ్వడం మొదలు పెడితే అలాంటి పెక్యులర్ కండిషన్ని ఎస్ఎల్ఈ అని అంటారు. మరి ఈ ఎస్ఎల్ఈ ఎందుకు వస్తుంది? ఈ ఎస్ఎల్ఈ రావడానికి ఎలాంటి కారణాలు ఉండవు. అది మన బాడీ యొక్క తత్వం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఎంత డస్ట్ ఉన్నా కొద్దిమందికి ఎలాంటి తుమ్ములు కానీ అలర్జీ కానీ ఉండదు. అదే కొద్దిమందికి ఒక చిన్న డస్ట్ పార్టికల్ కనిపించినా 10 సార్లు తుమ్మాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అంటే ఒక సేమ్ డస్ట్ పార్టికల్కే కొద్దిమంది టూ మచ్గా రెస్పాండ్ అవుతున్నారు, కొద్దిమంది టూ మచ్గా రెస్పాండ్ అవడం లేదు. అదేవిధంగా ఈ ఎస్ఎల్ఈ కూడా మన శరీరం యొక్క తత్వాన్ని అనుసరించి, మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ యొక్క కాంపోజిషన్ అనుసరించి, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ టూ మచ్గా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మన ఓన్ ఆర్గాన్ సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ అవడాన్ని ఎస్ఎల్ఈ, సిస్టమిక్ లూపస్ ఎరిథోమెటోసిస్ అని అంటారు. మరి ఈ ఎస్ఎల్ఈలో ఏ శరీర భాగాలు ఇన్వాల్వ్ కావచ్చు? ఎస్ఎల్ఈ క్యాన్ ఇన్వాల్వ్ ఎవ్రీ ఆర్గాన్ సిస్టమ్. అంటే నఖశిఖ పర్యంతం పైనుంచి కింద వరకు ప్రతి ఒక్క ఆర్గాన్ సిస్టమ్ కూడా ఈ ఎస్ఎల్ఈ వల్ల ఇన్వాల్వ్ కావచ్చు. మరి ఎస్ఎల్ఈ ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది? ఎస్ఎల్ఈ ఈజ్ ఎ డిజార్డర్ ఆఫ్ ఫీమేల్ జెండర్. అంటే 15 సంవత్సరాలు మొదలుకొని 45 సంవత్సరాల దాకా లేడీస్లోనే ఈ డిసీజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 100 మంది ఎస్ఎల్ఈ పేషెంట్స్లో 95-96% మంది ఓన్లీ లేడీసే ఉంటారు. జెంట్స్లో ఈ డిసీజ్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఎస్ఎల్ఈ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎస్ఎల్ఈలో మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ స్కిన్ ర్యాష్. అంటే ఎండకి వెళ్ళినప్పుడు మన మొహం మీద ఒక బటర్ఫ్లై షేప్లో ఒక ర్యాష్ రావడం. ఈ బటర్ఫ్లై షేప్డ్ ర్యాష్ అనేది ఎస్ఎల్ఈలో మోస్ట్ ఇంపార్టెంట్ హాల్ మార్క్. ఇది అందరిలో కనిపించదు. ఒక యంగ్ లేడీలో మొహం మీద ర్యాష్ కనిపించిందంటే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది అది ఎస్ఎల్ఈనా కాదా అని పరీక్షలు చేయించుకోవడం. ఎస్ఎల్ఈ యొక్క మిగతా సిమ్టమ్స్ వచ్చి కాళ్ళవాపులు ఆర్ మొహం వాపులు. అంటే ఎస్ఎల్ఈ వల్ల కిడ్నీ ఫిల్టర్ లీక్ అవడం వల్ల కాళ్ళవాపులు కానీ మొహం వాపులు కానీ రాస్తూ ఉండొచ్చు. ఎస్ఎల్ఈ యొక్క ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ జాయింట్ పెయిన్స్. అంటే ఉదయం లేవగానే ఈ స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్ బిగిదీసుకొని రావడం, ఎండ వచ్చే కొద్దీ రిలాక్స్ అవుతూ ఉండడం. ఇలాంటి చిన్న జాయింట్లు వచ్చే జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఆర్ పెద్ద జాయింట్లో వచ్చే జాయింట్ పెయిన్స్ కావచ్చు. అకారణంగా మల్టిపుల్ జాయింట్స్ ఒక లేడీలో ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఎల్ఈ గురించి. ఎస్ఎల్ఈ యొక్క ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ వచ్చి సడన్గా విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం హెయిర్ లాస్ రావడం. హెయిర్ లాస్, స్కిన్ ర్యాష్, చెవు లోపల పొక్కులు రావడం, కాళ్ళవాపులు మొహం వాపులు రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, మరీ ముఖ్యంగా ఈ ఫింగర్స్ యొక్క జాయింట్ పెయిన్స్ రావడం, మరీ ముఖ్యంగా అర్లీ మార్నింగ్ లేవగానే ఎక్కువగా ఉన్న జాయింట్ పెయిన్స్, ఎండ రాగానే ఎండతో పాటు తగ్గే జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఎస్ఎల్ఈకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లూస్. మరి ఒక నెఫ్రాలజిస్ట్గా నేను ఎందుకు ఎస్ఎల్ఈ గురించి మాట్లాడుతున్నాను? ఒక నెఫ్రాలజిస్ట్గా మేము ఎస్ఎల్ఈ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆల్మోస్ట్ 60% మంది ఎస్ఎల్ఈ పేషెంట్స్లో కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఎస్ఎల్ఈకి కిడ్నీకి మధ్య చాలా దగ్గర రిలేషన్షిప్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎస్ఎల్ఈ పేషెంట్ కూడా 6 మంత్స్కి ఒకసారి వారి కిడ్నీస్ ఎలా ఉన్నాయో విధిగా పరీక్షలు చేయించుకోవాలి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టు కన్వే ద ఫ్యాక్ట్ దట్ ఎస్ఎల్ఈ క్యాన్ ఇన్వాల్వ్ ద కిడ్నీస్. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్ఎల్ఈ పేషెంట్స్ అందరూ కూడా వారి కిడ్నీస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎస్ఎల్ఈ పేషెంట్ కూడా 6 మంత్స్లో ఒకసారి వారి కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో కంపల్సరీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాల్సింది. మరి ఎస్ఎల్ఈ పేషెంట్స్ కిడ్నీ యొక్క పనితీరు తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? సింపుల్ పరీక్షలు: కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అండ్ సీరం క్రియాటిన్. ఈ 3 రకాల పరీక్షల్ని 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవడం వల్ల ఎస్ఎల్ఈ పేషెంట్స్ చాలా అర్లీ దశలోనే వారి కిడ్నీ యొక్క అబ్నార్మాలిటీస్ని గుర్తుపట్టగలరు. ఎందుకోసమంటే ఎస్ఎల్ఈ వల్ల కిడ్నీ ఇన్వాల్వ్ అయితే ఆ కండిషన్ని లూపస్ నెఫ్రైటిస్ అని అంటారు. దీంట్లో 6 క్లాసెస్ ఉంటాయి. క్లాస్ని బట్టి వైద్యం జరుగుతూ ఉంటుంది.
కానీ అర్లీ దశలో ఎస్ఎల్ఈలో కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ గుర్తుపడితే అసలు ఎలాంటి డ్యామేజ్ లేకుండా కిడ్నీస్ని మనం మళ్ళీ మొత్తానికి నార్మల్గా క్యూర్ చేసుకోవచ్చు. సో ఎస్ఎల్ఈలో వచ్చే కిడ్నీ డిజార్డర్ ల్యూపస్ నెఫ్రైటిస్ ఒక పర్ఫెక్ట్లీ క్యూరబుల్ డిసీజ్. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంత అర్లీగా పికప్ చేస్తే అంత అర్లీగా ఈ ల్యూపస్ నెఫ్రైటిస్కి ట్రీట్మెంట్ ఉంటుంది. మనందరం కూడా ఈ పెక్యులియర్ కండిషన్ ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్ గురించి నేర్చుకోవాలి. ఈ ఎస్ఎల్ఈ చాలా వరకు లేడీస్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎస్ఎల్ఈలో ఎలాంటి శరీర భాగం ఇన్వాల్వ్ కావచ్చు. బట్ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చి సడన్ హెయిర్ లాస్, స్కిన్ ర్యాష్, మరీ ముఖ్యంగా ఎండకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయే ఫేషియల్ ర్యాష్, మన మొహం మీద కనిపించే ఒక బటర్ఫ్లై షేప్డ్ ర్యాష్, జాయింట్ పెయిన్స్, మరీ ముఖ్యంగా ఈ చిన్న జాయింట్స్ ఆర్ మొహం వాపులు, కాలవాపులు. ఇలాంటి సిమ్టమ్స్ ఒక మిడిల్ ఏజ్ లేడీలో కావచ్చు, ఒక యంగ్ లేడీలో కావచ్చు కనిపిస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఎస్ఎల్ఈ గురించి వెతుక్కోవాలి. మరీ ముఖ్యంగా ఎస్ఎల్ఈలో కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం 60% ఉంటుంది. బట్ గుడ్ న్యూస్ ఈజ్ అర్లీగా గుర్తుపడితే పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, హ్యాపీ లెర్నింగ్.